హలో అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఈ వీడియోలో మేము ముంబై దాదర్ దగ్గరున్న అంబేద్కర్ చైత్య భూమి మెమోరియల్ అండ్ అంబేద్కర్ గారి హౌస్ అండ్ రాజగృహ ఈ రెండు విజిట్ చేశాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూస్తారు ఇవాళ మీరు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మేము ఇవాళ మా ట్రిప్ ఏంటంటే ఈ రెండు కవర్ చేసుకుందామని మా ప్లాను. సో ఇక్కడ దాదర్ చౌపతి అంటే ఇక్కడ బేసిక్గా ఇక్కడ బీచ్ దగ్గర ఉన్న ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చైత్య భూమి మెమోరియల్, ఇది బుద్ధిస్ట్ చైత్య అండ్ ఆల్సో ద క్రిమేషన్ ప్లేస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ద మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ద చైత్య భూమి. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇది రెప్లికా ఆఫ్ ది గేట్ ఆఫ్ ది స్తూప ఆఫ్ సాంచి. దాన్ని రెప్లికేట్ చేశారు. ఇక్కడ లోపలేమో ఇది రెప్లికా ఆఫ్ అశోక పిల్లర్ లోపల పెట్టారు. ఇక్కడ బేసిక్గా ఒక లైట్ వెలుగుతూ ఉంది కదా, ఇది బేసిక్గా పార్టింగ్ వర్డ్స్ ఆఫ్ అంబేద్కర్ గారంట. అత్త దీప్ భౌ అంటే బీ యువర్ ఓన్ లైట్. సో బేసిక్గా ఏంటంటే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి, మనకు మనమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనకు మనమే ఏదైనా కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ డన్ బై అవర్ సెల్ఫ్స్, నో బడీ విల్ డూ ఇట్ ఫర్ అస్ అనమాట. నాకు ఇది చూడగానే శ్రీశ్రీ గారి పాట గుర్తొచ్చింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అనే సాంగ్ ఉంది కదా. సో బేసిక్గా వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ ఓన్, నోబడీ కెన్ డూ ఇట్ ఫర్ అస్ అనేది దాని మీనింగు. ఇక్కడ ఈ మెమోరియల్ దగ్గర చాలా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ పిక్చర్స్, ఫొటోస్, పోస్టర్స్, క్యాలెండర్స్ అండ్ ఈ స్టాచ్యూస్, ఇంకా రకరకాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా కలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ అంబేద్కర్ ప్లస్ బుద్ధ స్టాచ్యూస్, ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ డెకరేటివ్గా ఇంట్లో అది పెట్టుకోవటానికి కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చక్కగా చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బుక్స్ కూడా ఉన్నాయి. బుక్స్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా చాలా బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఐ థింక్ వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా ఏదో ఒక సోవనీర్ కొనుక్కొని వెళ్తున్నారు. ఎవరికైనా గిఫ్ట్ చేయటానికి కూడా గిఫ్టింగ్ పర్పస్లో కూడా బాగుంటాయి. యా మేము చాలా విండో షాపింగ్ చేసాము. హరి ఏదో బుక్ ఏదో తీసుకున్నారు. బట్ యా ఇక్కడ ఈజీగా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తాము ఈ గిఫ్ట్ షాప్స్ దగ్గర. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. బేసిక్గా ఈ ఫ్లవర్స్ మెమోరియల్ దగ్గర లోపల మనము ఇవి పెట్టచ్చు, ఈ ఫ్లవర్స్ అది. సో ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ. ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ అక్కడ పెట్టారు. సో అవి లోపల మెమోరియల్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ మనము ఆఫర్ చేయొచ్చు. అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ అంటే 6th December ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ మహాపరి నిర్వాణ్ దిన్. సో ఆ రోజు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ఇండియా వస్తారంట ఈ చైత్య భూమికి హోమేజ్ పే చేసుకోవటానికి. సో ఆ రోజు అయితే చాలా ఒక పండగలాగా ఉంటుంది అని చెప్పాడు మమ్మల్ని తీసుకెళ్ళిన మా క్యాబ్ డ్రైవరు. ఆ రోజు చాలా మంది వస్తారు అండ్ లైట్స్తో, క్యాండిల్స్తో ఆ రోజు అంతా చాలా డెకరేషన్స్, అదొక పండగ వాతావరణం లాగా ఉంటుంది ఆ రోజు అని చెప్పారు. ఇక్కడ అంబేద్కర్ గారి ఫ్యామిలీ ట్రీ ఉంది వాళ్ళ పిక్చర్స్తో సహా. సో ఇక్కడ లోపల యాక్చువల్ మెమోరియల్ దగ్గర ఈ లోపల ఇక్కడ బస్ట్ సైజ్ ఆఫ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అండ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ మనము క్యాండిల్స్,
ఫ్లవర్స్ అవన్నీ ఆఫర్ చేయొచ్చు. ఇక్కడ మనము కూర్చోవచ్చు. ఈ చుట్టూతా కూడా ఒక సర్క్యులర్ పాత్ లాగా పెట్టారు, ఇక్కడ కూడా నడవచ్చు. ఇక్కడ లోపల మనము కూర్చొని వినొచ్చు. బేసిక్గా అంబేద్కర్ గారు చెప్పిన వర్డ్స్, ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు అవన్నీ కొంచెము డిస్కస్ చేస్తా చెప్తుంటారు. సో ఇక్కడ కూర్చొని మనం అవి వినొచ్చు కాసేపు. సో బేసిక్గా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడంతా. అండ్ ఇక్కడ వీళ్ళు గార్డెన్స్ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. వెల్ మెయింటైన్డ్ ప్రెమిసెస్ అంతా చాలా బాగా మెయింటెనెన్స్ అది చాలా క్లీన్గా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ చైత్య భూమి అంబేద్కర్ గారి కోడలు మీరాబాయ్ యశ్వంత్ అంబేద్కర్ ఇనాగ్రేషన్ చేశారు ఆన్ 5th December 1971. ఇక్కడ అంబేద్కర్ గారి రిలిక్స్ ఇక్కడ ఎన్ష్రైన్ చేశారని చెప్తున్నారు. ఈ వాల్కి ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇలా పెయింట్ వేసేసరికి ఏదో ఒక ప్యాటర్న్గా చూడటానికి చాలా ఆర్టిస్టిక్గా ఉంది కదా. చాలా సింపుల్ మోడల్ కానీ బాగుంది. ఈ ఐడియా నచ్చింది నాకు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈయన కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD చేశారు. చాలా అచీవ్మెంట్స్ చేశారు. ఈయనతో పోల్చుకుంటే మనము ఏమీ చేయనట్టే లెక్క అని అనిపించింది నాకు. మేము అలా తిరుగుతూ ఉంటే ఒక ఆయన ప్రోయాక్టివ్గా మీ ఇద్దరికి నేను వీడియో తీస్తాను, ఫోటో తీస్తాను అని చెప్పేసి అడిగి మరీ తీశారు. కాకపోతే మమ్మల్నే కాకుండా మా చుట్టూతా 360 degrees యాంగిల్ కూడా కవర్ చేశారని తర్వాత చూస్తే అనిపించింది. కాకపోతే కొంచెం స్లోగా తిప్పినట్టయితే బాగుండేది. ఫోన్ని చాలా స్పీడ్గా తిప్పేసినట్టున్నారు. సో ఎనీవే థ్యాంక్స్ చెప్పాము తీసినందుకు. సో అలా మా చైత్య భూమి విజిట్ చాలా బాగా జరిగింది. మా ఫాదర్ చెప్పారు మీకు టైం ఉంటే తప్పకుండా వెళ్ళండి అని. సో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుండి సీ వ్యూ చాలా బాగుంది. సో అక్కడ వ్యూ చూడటానికి కొంచెము అలా అరేంజ్మెంట్ కూడా చేశారు. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాము. ఈ పర్టికులర్ ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా ఇలా రాక్స్, ఇది ఎక్కడో ఏదో మూవీలో చూసాను నేను. నాకు ఏ మూవీ అని ఇదిగో ఈ ఫ్రేము, కరెక్ట్గా ఈ ఫ్రేము. నాకు ఆ మూవీ ఏంటో గుర్తుకు రావట్లేదు కానీ నేను ఒక 2-3 మూవీస్లో చూశాను. మరి ఇక్కడ ఈ ప్లేస్లో తీశారో ఇంకెక్కడన్నా తీశారో తెలియదు కానీ సేమ్ అలా ఆ రాక్స్ మీద ఏదో సీన్ చూసినట్టయితే గుర్తుంది నాకు. ఈ పక్కనే కొంచెం పార్క్ ఉంది. ఆ పార్కులోకి వెళ్ళాము. ఇక్కడ అసలు కోకోనట్ ట్రీస్ ఎంత టాల్గా ఉన్నాయో, నాకు ఇంత టాల్ కోకోనట్ ట్రీస్ నేను ఎక్కడా చూసినట్టు గుర్తు నాకైతే లేదు.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్యాటర్న్ బాగుంది కదా. సో అక్కడ ఇది ఒక ఆర్చ్ లాగా పెట్టారు. ఐ థింక్ ఇది ఇస్కాన్ వరల్డ్లో ఎవరో పెట్టినట్టున్నారు. ఈ ఆర్చ్ మీద గమ్మత్తు ఏంటంటే మొత్తం చిన్న చిన్న గణేషులు ఉన్నాయి డిజైన్ లాగా. సో చూడటానికైతే చాలా బాగుంది ఈ ఆర్చి. ఈ పార్క్లో అంతా బెంచెస్ అవి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ బాగానే టైం స్పెండ్ చేయొచ్చు ఈ పార్క్లో కూడా కూర్చొని. అక్కడ ఒక లవ్ సింబల్ కూడా ఉందన్నమాట. సో నేను హరిని అన్నాను, రా మనం అక్కడ ఫోటోలు దిగుదామంటే లవ్ లేదు, పవ్వు లేదు, వెళ్దాం పదా, మనకి ఎక్కువ టైం లేదు అని తీసుకొచ్చేసాడు బేసిక్గా నన్ను. సో అలా చైత్యభూమి ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ నుండి మేము మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజగృహ. అంబేద్కర్ గారి హౌస్ రాజగృహ. ఇట్ వాస్ నేమ్డ్ ఇన్ రెఫరెన్స్ టు యాన్షియంట్ హిందూ బుద్ధిస్ట్ కింగ్డమ్ అంట. ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద 3-story బిల్డింగ్. బేసిక్గా ఇది 3 floors బిల్డింగు. ఇది ఇప్పుడు దీన్ని హెరిటేజ్ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి హెరిటేజ్ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ స్టిల్ పైన టాప్ 2 floors వాళ్ళ ఫ్యామిలీ స్టిల్ ఉంటున్నారు. ఇక్కడ మ్యూజియంలో అంబేద్కర్ గారు యూజ్ చేసిన ఆర్టిఫాక్ట్స్, హిజ్ స్టడీ రూమ్, ఆయన నేమ్ ప్లేట్, మీటింగ్ రూమ్, ఆయన చనిపోయిన డెత్ బెడ్ అండ్ చిన్న బుద్ధిస్ట్ టెంపుల్, ఆయన బుక్స్, ఆయన ఎర్లీ ప్రింట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవన్నీ అలాగే ప్రిజర్వ్ చేశారు. ఈవెన్ ఫ్లోరింగ్ అది కూడా సేమ్ అలాగే ఇంటాక్ట్గా ఉంచారు. సేమ్ ఫ్లోరింగ్, అది ఏమీ చేంజెస్ అది ఏం చేయలేదు. అండ్ అక్కడ పర్సనలైజ్డ్ టూర్ గైడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చక్కగా అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. హౌస్ కార్నర్ హౌస్ అవటం వల్ల చాలా బాగుంది అసలు. లాంగ్ పెద్ద పెద్ద కాలమ్స్, అది ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది. ఆ రోజుల్లో ఇలా కట్టడం చాలా గ్రేట్ అనిపించింది నాకు. వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఈ హౌస్లో అరౌండ్ 20 years స్టే చేశారంట. అండ్ ఆయన లాయర్ కాబట్టి ఆయన్ని కలవటానికి వచ్చే వాళ్ళ ఆ ఫర్నిచర్ అదంతా కూడా సేమ్ అలాగే ఇంటాక్ట్గా, అండ్ ఆయన ఓల్డ్ పిక్చర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ లోపలైతే అసలు ఫోటోగ్రఫీ అది తీనివ్వలేదు. సో బయట నుండే ఏం తీసుకున్నా కానీ అంతా బయట నుండే. సెక్యూరిటీ పీపుల్ అది కూడా ఉన్నారు అక్కడ. అండ్ ఆ ఏరియాలో అసలు బయట రోడ్డు మీద పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. చాలా కూల్గా కూడా అనిపించింది ఆ ఏరియా మొత్తం. బయట నుండి ఇల్లు చూస్తా వీడియో తీస్తా నేను అంటున్నాను అనమాట. అసలు మనము వేరే వేరే కలర్స్ వేస్తాము ఇళ్ళకి పెయింట్, అసలు వైట్ కలరు చూడు ఎంత బాగుందో హరి. వైట్, ఆల్ ఫుల్ వైట్ అనమాట. విండోస్కి వాల్స్కి అంతా ఫుల్ వైట్ ఉంటే బాగుంది కదా అని అంటే హరి నవ్వుతున్నారనమాట. ఓ నువ్వు ఇక్కడికి వచ్చి పెయింట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నావా అని నవ్వొచ్చింది తనకి. యా, బట్ ఆల్ వైట్లో చాలా బాగుంది అంబేద్కర్ గారి హౌస్ రాజగృహ. సో ఇవాళ చూసిన 2 బాగున్నాయి. చైత్యభూమి అది కూడా బాగుంది, ప్లస్ ఇది కూడా రాజగృహ కూడా బాగుంది. అండ్ సో మాకు అప్పటికి లంచ్ టైం. ఇక్కడ నుంచుంటే పక్కన ఆంధ్ర మహాసభ అని కనిపించింది. ఇది ఏంటా అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ పర్సన్ ఉంటే అడిగాము. అడిగితే ఇక ఇది బేసిక్గా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాంటిదంట. ఆయన మమ్మల్ని చూసి ఇది తెలుగు వాళ్ళదే అని కూడా చెప్పాడు. సో ఇక్కడ అన్ని మ్యారేజెస్ అవి చేసుకుంటుంటారంట జనరల్గా తెలుగు వాళ్ళు. సో ఆయనకు అర్థమైపోయింది మా ఫేసులు చూడంగానే వీళ్ళు ఫ్రమ్ సౌత్ తెలుగు వాళ్ళని. తర్వాత మేము ఇంకా లంచ్ టైం అయింది, మాకు ఆకలేసి తిందామని వెళ్తే ఫస్ట్ ఆ దగ్గరలోనే ఉంది ఈ ప్లేస్ బేసిక్గా. ఇక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఫాస్ట్ ఫుడ్, చైనీస్ నూడిల్స్ అలాంటివి ఉన్నాయి, శాండ్విచ్లు అలాంటివి ఉన్నాయి. మాకు ఇంకా కొంచెం రైస్ ఐటమ్ లాంటిది ఏదైనా తినాలనిపించింది. అందుకనే
ఆ దగ్గరలోనే మద్రాస్ కెఫే ఉంది. సో ఆ మద్రాస్ కెఫేకి వెళ్ళాము. ఇది చాలా ఫేమస్ అంట. ఇక్కడ మేము బిసిబెళ్ళి బాత్ అండ్ పెరుగన్నము తిన్నాము. అసలు బిసిబెళ్ళి బాత్ అయితే సూపర్గా ఉంది. వీళ్ళ దగ్గరే ఇలా స్వీట్స్, స్నాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ హల్వాస్ కూడా ఉన్నాయి. హల్వాలు చూస్తే ఇంకా అసలు వదిలే పనే లేదు కదా, హల్వాస్ కొనుక్కున్నాము. సో అలా గడిచింది మా డే. హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. Take care. Bye bye. See you in the next video.